హైదరాబాద్లో వరుసగా మహిళల అదృశ్యం తీవ్ర కలకలం రేపుతోంది. ఘట్కేసర్లో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపించకుండా పోగా రాజేంద్రనగర్లో మరో వివాహిత అదృశ్యం ఆందోళన కలిగిస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గీతారాణి ఈ నెల 12 నుంచి కనిపించడం లేదు. అలానే గుడికి వెళ్తున్నానని చెప్పిన గృహిణి శ్రీలక్ష్మి మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. 2 మిస్సింగ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. హర్యానాకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనిపించకుండా పోయింది. 22 ఏళ్ల గీతారాణి హైదరాబాద్లోని ఇన్ఫోసిస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. సింగపూర్ టౌన్షిప్లో ఫ్రెండ్తో కలిసి నివసిస్తోంది. గత బుధవారం మధ్యాహ్నం ఆఫీస్ నుంచి బయటకొచ్చిన గీతారాణి రూమ్కు వెళ్లి లగేజ్తో బయటకు వెళ్లిపోయింది. తల్లిదండ్రులకు మైసూర్ వెళ్తున్నట్టు చెప్పింది. అయితే గీతారాణి పేరెంట్స్కు ఫ్రాన్స్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన కొడుకు కోసం ఫ్రాన్స్కు మీ అమ్మాయి వస్తోందని హెచ్చరించారు. హర్యానాకు చెందిన అరవింద్ అనే వ్యక్తితో గీతారాణి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె ఫ్రాన్స్ వెళ్లిందా లేక ఇంకేమైంది అనేది తేలాల్సి ఉంది. గీతారాణి కాల్ డేటా ఆధారంగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు పోలీసులు. కూతురు గీతారాణి గత 1 ఇయర్ నుంచి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం చేస్తామని పోచారం క్యాంపస్లో ఇక్కడ సింగపూర్ టౌన్షిప్లో ఆమె నివాసం ఉంటుంది. మన బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ అమ్మాయి ఆఫీస్కి లాగౌట్ అయింది. తర్వాత రూమ్కి వచ్చేసి రూమ్లో బట్టలన్నీ లగేజ్ సర్దుకొని వెళ్తున్నానని చెప్పేసి రూమ్మేట్స్ చెప్పిందట. ఒక ఫ్రాన్స్ నుంచి ఇలా పేరెంట్స్కి ఒక కాల్ వచ్చింది, ఇట్లా మీ అమ్మాయిని జాగ్రత్తగా చూడండి, ఇక్కడికి రావాలని అనుకుంటుంది మా అబ్బాయితో అని చెప్పేసి వాళ్ళ అంటే అబ్బాయిని ఈ అమ్మాయి ప్రేమించిందని చెప్పేసి మీరు సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా దర్యాప్తు చేస్తూ ఉన్నాం. అమ్మాయి ఫ్రాన్స్ వెళ్ళిపోయిందా అదర్వైజ్ లేదంటే మరి ఢిల్లీ కానీ ఇండియాలోనే ఉందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. నిన్న వాళ్ళ సీనియర్స్ పెట్టాము. సీనియర్స్ లిస్ట్ వస్తే అమ్మాయి కాల్ డేటా ఆధారంగా